అండి నమస్తే అండి. చూసుకున్నట్లయితే టోటల్గా 1 ఇయర్ దగ్గరగా ఉన్నాం. రేపు జూన్ 12 ఒక పక్క వాళ్ళ మహానాళ్ళు ఇట్లు ఎన్నుపోటు దినోత్సవాలతో హడావుడిగా సరిపోతుంది. చూసుకున్నట్లయితే నిన్న కూడా జరిగింది. మొన్న జగన్ గారు ఆ పర్యటనకు కూడా వెళ్ళారు, తెనాలి ఘటనకు కూడా. ఎలా అనిపిస్తుంది టోటల్గా, ఎలా ఉంది ధరల నిమిత్తం కానివ్వండి, పెరిగినాయా తగ్గినాయా, భారంగా ఉన్నాయా, కరెంట్ ఛార్జీలు కానివ్వండి, మిగతాది కానివ్వండి? ధరలు మాత్రం బాగా తగ్గించారండి. బ్రహ్మాండం తగ్గించారు. కూటమి ప్రభుత్వానికి దండం పెట్టాలి రెండు చేతులతో. అన్ని ఫ్రీ బస్సులు. మా ఆవిడ డైలీ వెళ్తుంది ఫ్రీ బస్సులో. మా ఇద్దరు పిల్లలకి అమ్మఒడి తల్లికి వందనం వస్తుంది, రైతు భరోసా అన్ని మాకైతే బాగున్నాయి. వచ్చిన మొదట్లోనే ఖజానాలో డబ్బుల్లో నేను చేతులు ఎత్తేస్తానని ఆయన ఆల్రెడీ మీడియా ముఖంగా చెప్పారు. ఆయన దేవుడు, పవన్ కళ్యాణ్ ఒక పెద్ద దేవుడు. అది సార్ సంక్షేమం అందలేదని ఇంకా ఎదురు చూస్తున్నారు కదా సార్? అన్నీ వచ్చాయండి. చూసిన వాళ్ళు బుద్ధి లేదు వాళ్ళకి. ఇంకా రాలేదు అంటారు కానీ తప్పు. అది అందరికి వచ్చాయి. కావాల్సింది ఏంటంటే వేరే పార్టీ వాళ్ళు మాకు రాలేదు అంటారు. ఆయన దేవుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పెద్ద దేవుడు. మహిళల్ని మరీ అన్యాయం చేశారు సార్. ఒక పథకం అబ్బా ఏం చేయలేదు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి. పసుపు కుంకుమాలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గతంలో డోర్ డెలివరీ వచ్చి రేషన్ కూడా మళ్ళీ డిపోల్లోకి వెళ్ళిపోయింది కదా. మళ్ళీ వాళ్ళకి లాభాలు రావాలి కదా. ఇప్పుడు తల్లికి వందనం లేదు, నాన్నకి వందనం లేదు. మందు ఉంటే చాలు. అన్న క్యాంటీన్ పెట్టారు, ఆడ తింటున్నారు, వాటర్ వేసుకుంటున్నారు, ఇంట్లో పడుకుంటున్నారు. ఒకటి ఉంటే ఇప్పుడు 2 అయినాయి కదా సార్. ప్రతి దాని పక్కన 2 అయినాయి కదా. ఎక్కడ షాపులు కూడా 2 ఏంటి 14 ఉన్నాయి. అడుగు ఒకటి ఉంది. ఎలా ఉంది సార్? మరి ఏంటంటే పేదవాళ్ళు ఇంకా పాపం సంక్షేమం అందట్లేదు. రేపేమో 12వ తారీఖు ఇస్తామంటున్నారు, నమ్మకం లేదండి. అన్ని వస్తాయి, ఫ్రీ బస్సులు వస్తాయి, అన్ని వస్తాయి. దేవుడు అంటారా? నిజంగా అవుతుంది అంటారా? అవుద్ది. చంద్రబాబు నాయుడు దేవుడు. అంటే లెక్క ప్రకారం చూస్తే డబ్బులు లేవంటున్నారు కదా సార్. ఉన్నాయండి బాబు. డబ్బులు ఎందుకు? మన తుఫాను డబ్బులు రాలా, మొత్తం దెంగేసాడు చంద్రబాబు నాయుడు. తుఫాను డబ్బులు వచ్చాయి. 12కి 3 పథకాలు అవుతాయి. సగం చంద్రబాబు నాయుడుకి, సగం పవన్ కళ్యాణ్కి. అయ్యో, చూసుకున్నట్లయితే సంవత్సర పాలన దగ్గరగా ఉన్నాము. ఒక పక్క చూస్తే పాత ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమం పేదవాళ్ళకి అందించింది కాబట్టి రేపు జూన్ 12కి ఏమో అంతా కూడా మంచి ఉత్కంఠతగా ఉంది. మిగతా 3 పథకాలు, తల్లికి వందనం ఒకటి, రైతులకు పెట్టుబడి సాయం ఒకటి, దీంతోపాటు వచ్చే నెల ఆగస్టు కల్లా 15కి కూడా ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, గతంలో అన్నారు. నిజంగా పేదవాళ్ళు చూస్తున్నారా సంక్షేమం కోసం? అంటే ఏమంటారు? సంక్షేమం కోసం ప్రజలందరూ చూస్తున్నారు, కానీ అవి మాత్రం అమలు అవ్వట్లేదు. వాళ్ళు చెప్పడానికి మాత్రం మీడియా ముందుకు వచ్చి ఇది ఇచ్చాము అది ఇచ్చామని అందరూ చెబుతున్నారే కానీ ఏది చేసామనేది ఒకటి చెప్పట్లా. నాకు తెలిసి జరిగిందల్లా ఏంటయ్యా అంటే, వృద్ధులకి పెంచిన ఒకటి పెంచామని చెప్పి ఆ వృద్ధులకు పెంచిన ఒకటి మాత్రం చేయగలిగారు. ఆ గ్యాస్ సిలిండర్లే కానీ ఆ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు. ఆ గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే అకౌంట్లో పడట్లేదు, కానీ పడినాయి అని మాత్రం జనాల్ని మభ్య పెడుతున్నారు. అవి జనాలందరూ, ప్రజలు ఎలా ఉన్నారంటే బాగున్నవాడు బాగున్నట్టే ఉంటున్నాడు, పేదలందరూ ఇంకా దిగజారిపోతున్నారు. అవన్నీ డబ్బున్న వాళ్ళందరూ ఒకలా ఆలోచిస్తున్నారు, డబ్బు లేని వాళ్ళందరికీ ఒకలా ఉంది. అసలు ఇవాళ రోజున ఎలా ఉందంటే మద్యం దాని గురించి చూసుకోండి. ఒక ఇంటి పక్కన పెట్టారు, ఆ రోడ్డు అంతా కూర్చొని తాగుతున్నారు. అటు ఒక ఆడపిల్ల నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడుతుందో అది తెలియట్లేదు. అది ఎవరు చూపించలేకపోతున్నారు. అసలు నిజంగా ఒక పసిపిల్లని ఇలాగా తీసుకెళ్ళి గొంతులను చంపేస్తే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు, ఏ మీడియాలో ఇచ్చేయలేకపోతున్నారు. అది చూపిస్తున్నారు కానీ దాన్ని అయితే కట్టినట్టు చెప్పలేకపోతున్నారు. ఏదైతే గతంలో ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన హామీలు బాగా ఫోర్స్డ్గా ఇచ్చారు, అన్ని అంశాల మీద మంచి విశ్లేషణ ఉంటుంది మాకు, ఏదైనా కానీ ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తామంటున్నారు. కానీ ఎందుకో గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్దిగా సైలెంట్గా అయ్యారు. ఎందుకంటారు? పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం చెప్పారు? 30,000 మంది ఆడపిల్లల్ని ఇది చేశారు, తరలింపారు అని చెప్తున్నారు. ఒక పసిపిల్లని గొంతును చంపేస్తే ఒక ఫంక్షన్ దగ్గర నుండి తీసుకుని వెళ్ళి అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అట్లాంటి వాడిని ఎందుకు మీరు ఇది చెప్పలేకపోతున్నారు? మీకు ఎంత గౌరవంగా ఉంటుంది? అతన్ని తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేయండి. పసిపిల్లన్న కనీసం ఏం చెప్పుకోలేని ఇంత ఇది మానభంగం ఇచ్చేసి ఎంతలా నలిగిపోయి ఉంటుంది. ఒక్కసారి ఇవన్నీ ఆయన పవన్ కళ్యాణ్ గారికి తెలియట్లేదా? ఒక్క మాటలో చెప్పాలంటే అతన్ని ఎన్కౌంటర్ చేసేస్తే మీకు ఎంత గౌరవంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు? మిగతా అంశాల్లోకి వెళ్తే ఎలా ఉన్నాయన్న చెప్పినట్టుగా గ్యాస్ సిలిండర్ డబ్బులు టయానికి పడుతున్నాయి. ఎందుకంటే రేపు జూన్ 12కి పెద్ద ముహూర్తం పెట్టారు. సంవత్సర పరిపాలన నిమిత్తం కూడా 3 పథకాలు అంటున్నారు కదా. ఒంటరు వితంతు మహిళల పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావాకి సంబంధించి ఇవన్నీ ఇస్తామంటున్నారు కదా. తల్లికి వందనం అనేది అంతకుముందు ఏప్రిల్లో పడతాయి అన్నారు, ఆ తర్వాత మే అన్నారు.
ఇప్పుడేమో జూన్ 12 కానీ చెప్తున్నారు. అది ఎంతవరకు జరిగిద్ది అనేది తెలియదు. మీడియా ముందుకు మాత్రం వచ్చి చెప్పడానికి అయితే చెప్తున్నారు. ఏది ఏప్రిల్లో పడతాయి, మేలో పడతాయి, ఇప్పుడు జూన్ అని చెప్తున్నారు. అవి ఎంతవరకు పడతాయి అనేది వాస్తవంగా పడేదాకా ఎవరికి తెలియదు. ఎలా ఉందన్న, కష్టంగా ఉందా, భారంగా ఉన్నాయి, పెరిగిన ఖర్చులు, పెరగని జీతాలు, ఓ పక్క చూస్తే రోడ్లు వ్యవస్థలు, కరెంట్ ఛార్జీలు, ఇవన్నీ ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటాయి ప్రజలకి. ఎలా అనిపిస్తుంది? కరెంట్ ఛార్జీలు కూడా చాలా పెంచారన్న. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయంటే అంతకుముందు ఒకలా ఉండేది, ఇప్పుడు చూస్తే ఇప్పుడు చాలా భారంగా ఉంటుంది. ఒక్కోసారి కట్టలేక కొంతమంది ఉండిపోతున్నారు. అంటే మా వీధిలో వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు వచ్చి కలెక్షన్ కట్ చేస్తున్నారు. ఎలా ఉంటుందంటే పేదవాడికి ఇవన్నీ పేదవాళ్ళకి తెలియదన్న. ఎంతసేపు ఏమి ఇస్తున్నారా, ఏం తీసుకుంటున్నారా అని వీటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ రేపు రోజు భవిష్యత్తు ఏంటి, పిల్లల గురించి ఎవరు ఆలోచించారన్న? ఇప్పుడు దాకా పిల్లల గురించి, రేపు పౌరుల గురించి, చదువు అని, ఇది ఏదైనా కానీ వాళ్ళకి ఆహార విషయంలో కానీ ఏదైనా పిల్లలకి పెట్టాలనుకున్నది జగన్ మాత్రమే చేశాడన్న. వాస్తవానికి అయితే ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఎక్కడికక్కడ దొంగతనాలు, హత్యలు జరుగుతున్నాయి తప్ప ఏ ఫోన్లు ఎందులో చూసినా సరే ఇది అలా జరిగింది, అది అలా జరిగింది, ఇతను చంపేశాడు, అతన్ని చంపేశాడు, వీటి గురిండే వస్తున్నాయి. కానీ అభివృద్ధి కోసం ఎక్కడా నాకైతే కనబడట్లేదు. ఏదైతే తెనాలి ఘటనకి జగన్ గారు పర్యటనకు వచ్చారు, మా ప్రజల్లో మమేకం అవుతున్నారు. ఆయన కూడా ఈసారి జరిగే అంశాల్లో ప్రతి కార్యకర్తకి దగ్గరుండి చూసుకుంటానంటున్నారు జగన్ 2.0. నిన్న చూసుకుంటేనేమో మాజీ ప్రభుత్వాలు 1 ఇయర్కి దగ్గరగా ఉంది, ఏమీ చేయలేదని వెన్నుపోటు దినోత్సవం కండక్ట్ చేశారు. నిన్న వార్తల్లో అవే ఉన్నాయి. ఎలా ఉంది ఇదంతా? ఎలా ఉంది? మళ్ళీ ఊపొస్తుందా జగన్? వెన్నుపోటు దినంది మాత్రం బాగానే సక్సెస్ అయిందని చెప్పాలన్న. ప్రజలందరికీ తెలుస్తుంది. వాళ్ళు ఈ తెలిసే వాళ్ళకి ఎలా అంటే చిన్న చిత్తగా చేసేవాళ్ళన్న. పెద్ద స్థాయి వాళ్ళు ఎవరూ రావట్లేదు. రూపాయి ఉన్నవాడికి ఇంకో రూపాయి చేకూరుస్తున్నారే కానీ రూపాయి లేనివాడికి మాత్రం దాని గురించి తెలిసి అతడు ఇప్పుడు జగన్ ఉంటేనే కరెక్ట్గా చేస్తాడు అనే అంశంలో మాత్రం క్లారిటీగా ఉన్నారు. ఫైనల్ క్వశ్చన్ అన్న, గట్టిగా నిబద్ధతగా పథకాలు అమలు చేసిన నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు? నిబద్ధతగా అసలు అంతకుముందు పరిపాలన ఎలా ఉన్నాయో నాకు తెలియదన్న. నాకు తెలిసి నాకంటూ ఒక ఇది అనిపించింది. ఇవాళ రోజున నా జగన్ ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, నేనున్నా లేకపోయినా అంటే ఒక ఇంటికి ఒక పునాదిగా అనేవాడు ఇంటి యజమాని, తండ్రి ఉన్నా లేకపోయినా చేయగలిగి అలాంటి వాళ్ళు నాయకులు ఉంటే, జగన్ ఉంటే అది మాత్రం నా ఇంట్లో పెద్ద దిక్కుగా ఎలాగ ఉన్నాడో జగన్ మాత్రం దానికి ముందుగా ఉన్నాడన్న. వచ్చిన 300 అన్ని పోతున్నాయి దాంట్లో. గత ప్రభుత్వాల్లో ఏంటంటే వచ్చి రంగానే కరోనా ఉన్నా కొన్ని అమలు చేశారు. మరి ఇప్పుడు ఏమీ లేకపోయినా కానీ సంవత్సరం పట్టింది, ఇవన్నీ గాడిని పెడతానికి అంటున్నారు. అప్పులు చేస్తేనేమో భయం వేస్తుంది అంటున్నారు. ఈయనే ఒక పక్క చేతులు ఎత్తేసానని కాసేపు అంటున్నారు. ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు, లోకేష్ గారు సైలెంట్గా ఉన్నారు. అమరావతి పోలవరం అని ఒక 2 నెలల హడావుడి చేశారు. తర్వాత ఏమైంది? అమరావతి నేను మొన్న వెళ్ళానండి. ఒక వాన పడింది, నీళ్లు పైదాకా వచ్చేసి ఏముంటుంది అదే రాజధాని. తదుపరి ఎలా ఉంటుంది అంటారు? కష్టమైన పథకాల అమలు అనేది, లేకపోతే జస్ట్ ఓన్లీ సంవత్సర పాలనకి వ్యతిరేకత వస్తుందని ఊరినే చెబుతున్నారు అంటారు? ఇప్పుడు రేపు 2027 ఎన్నికలు వస్తే బాగుండే అనుకుంటున్నాను. అంటే జమిలీ ఎన్నికలు మొదట్లో అన్నారు కదా, అలాగే వస్తే తొందర పంపించేద్దామని. ఎందుకు? ఎలా ఉండబోతుంది మరి? మిగతా పథకాల్లో తల్లికి వందనం ఖచ్చితంగా అమలు అయితే తీరుతుంది. రావండి, సూపర్ 6 కాదు కదా, సూపర్ 10 ఇచ్చినా రావు. ఈ ఫైన్లు భారీగా ఉన్నాయి అంటున్నారు. ఎంత మోతాదు వేస్తున్నారు మాట వాళ్ళకి? ఫైన్లు 10,000 మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్. సరే, అది కరెక్టే, డ్రంక్ అండ్ డ్రైవ్. చిన్నది షర్ట్ లేకపోతే 500. పెద్ద కేసులు ఏదో ఒకటి, ఇన్సూరెన్స్ కానీ. ఇప్పుడు ఆయన డబ్బులో ఇవ్వట్లే, ఇన్సూరెన్స్ కట్టమంటున్నాడు, అన్ని కట్టమంటున్నాడు. ఇంకేం కడతాం? గతంలో ఈ బుడమేరుకు సంబంధించిన డబ్బులు అప్పుడు అందుకున్నారు, నష్టపరిహారం పొంగింది కదా పోయిన ఆగస్టులో. 10 మందిలో 5గురికి వచ్చింది. కష్టంగానే ఉంది అయితే. అనవసరం అండి. చేయగలరా? నిజంగా చేయగలుగుతారా ప్రభుత్వాలు? పవన్ కళ్యాణ్ గారు కనపట్లేదు ఎందుకని మరి? అసలు ఆయన వేస్ట్ అండి, మాట్లాడటం అనవసరం. రైట్ అండి. ఎలా అనిపిస్తున్నాయి చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలనలో సంక్షేమాలు ఏమందినాయి అండి? అసలు బయట చెప్పుకోవడానికి ఏమున్నాయి? పిల్లలు స్కూల్కి వెళ్ళడం మానేశారు. తల్లికి వందనం అన్నాడు, ఫ్రీ బస్ అన్నారు. నెరవేర్చలేని హామీలు ఇవ్వడం ఎందుకు? మాతో ఓట్లు వేయించుకొని దొంగ ప్రభుత్వంలో గెలవడాలు ఎందుకు? నిజాయితీగా ఒక్కడనే పోటీ చేసి గెలిస్తే
ఎవరు గెలుస్తారో మేము చేసి చూపిస్తాం. చెప్పారు భయం వేస్తుంది, నేను ఈ యొక్క ఖజానా లోటు బడ్జెట్ ఉంది, నేను నెరవేర్చలేనేమో అన్నారు. సంపద సృష్టికి నా చెవిలో మీరే వచ్చి మార్గదర్శకాలు చెప్పండి అని ఆయన అంటున్నారు కదా. ఎవరైతే అంటున్నప్పుడు మరి హామీలు ఎందుకు ఇవ్వడం? ఖజానా ఖాళీగా ఉందని చూసుకోవాలి కదా. హామీ ఇచ్చి ఓట్లు అడిగిన రోజు మా ఇళ్ళకు వచ్చినప్పుడు అప్పుడే మా ఖజానా లేదు, నేను ఈ సంవత్సరం హామీలు నిలబెట్టలేనని చెప్పాలిగా. నేను ఆగస్టు నుంచి ఫ్రీ బస్ వేసేస్తా అన్నాడు. ఏది ఫ్రీ బస్సు? మేము అందరం ఎక్కేస్తున్నాంగా. పిల్లలకు తల్లికి వందనం వేసేసాడు, ప్రతి మహిళకి 1500 వేస్తున్నాడు నెల నెల, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు. ఇంత అవినీతి ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని చేతకాని ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలని ఏమనాలో కూడా తెలియట్లా. పవన్ కళ్యాణ్ గారు నేను అధపాతాలకు తొక్కుతాను, నేను మీ అండగా నేనున్నాను, మహిళలకి ఒక్క మహిళల పైన చేయవేయని వచ్చాక అన్ని రేపులు సంఘటనలు ఘటనలు అన్ని మహిళల పైన. మరి ఏంటి సైలెంట్ ఎందుకయ్యారు? చేతకాని మాటలండి అవి. మగోడైతే ఇచ్చిన మాటని చేసి చూపించి ఒంటరిగా పోటీ చేసి జగనన్నతో గెలిచి నేను మగోడిని అని ఎవరినన్నా చెప్పమనండి. జెండా వదిలేస్తాం, ప్రాణాలు వదిలేస్తాం. చేతకాని వాళ్ళు మాట్లాడకూడదు. భగత్ సింగ్ షూటింగ్లో నేను ఉన్నాను అంటున్నారు. మరి అక్కడ దళితులు వెలివేసిన సెక్షన్లో ఎక్కడ కూడా ఆయన వచ్చిన దాఖలా లేవు కదా. అదే కదా, అలా ప్రభుత్వం తీరు అలా ఉంది. అలా ఊరిలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే పట్టించుకోలేని సీఎం ఆయన. అలాంటిది మనందరికీ ఏదో చేస్తాడు, మనల్ని ఏదో ఉద్ధరిస్తారనుకుంటున్నారు. ఏది జరగదు. కరెంటు బిల్లులు ఏమో గతంలో 2.5 పైసలకు కొంటేనేమో ఇప్పుడేమో 4.5 చిల్లర చేసి నేను ఇంకా తగ్గించలేదు, నేను ఇంకా పెంచలేదు, నేను వాళ్ళే కరెంటు బిల్లులే మేము ఇంకా అమలు చేస్తామని కహానీలు చెప్తున్నారు. ఒక పక్క కాగ్నిక వేదికలు లెక్కలో తీస్తుంటేనేమో ఇప్పుడు కొనుగోలు శక్తి ఇప్పుడే తక్కువ ఉందని చెప్పి కాగ్నిక వేదికలు చెప్తున్నాయి. ఎలా ఉంది? ప్రతిదీ మోసమేనండి. ఎప్పుడో 2019లో 2018లో బిల్లులన్నీ ఇప్పుడు మాతో కట్టిస్తున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఏదైతే జరిగిందో ఆ బిల్లులు ఇప్పుడు మేము కట్టాల్సి వస్తున్నాయి. ఒకప్పుడు నేను కరెంటు బిల్లు కడితే ఎన్ని రకాలు వాడినా 250, 300కి రాని కరెంటు ఈరోజు నేను 700 కరెంటు బిల్లు కట్టా. అంటే వీళ్ళ హామీలు, వీళ్ళ ప్రభుత్వాలు ఎంత దొంగతనంగా బిల్లులు మా మీద మోపి మా డబ్బులు ఏ రకంగా కట్టిస్తున్నారు. వెళ్ళొచ్చాక జరిగింది ఏంటయ్యా అంటే సందుకు ఒక 4 వైన్ షాపులు, సందుకు ఒక బార్ షాపు, ఇవి తప్ప వాళ్ళు చేసిన మంచి ఏంటి అనేది మాకు చూపిస్తే మేము వదిలేస్తాం. నిన్న ఏదైతే గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఘటన ఎలా అనిపిస్తుంది? ఆయన పరామర్శకు వచ్చారు, స్వచ్ఛందంగా ప్రజలు అంతమంది తరలి వచ్చారు. ఆ 3 కుర్రోళ్ళని బహిరంగంగా శిక్షలు అమలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఏదైతే గంజాయి కేసుకు సంబంధించి చూశారు కదా. ఒకప్పుడు చెప్పారు మీ ప్రభుత్వంలో గంజాయి చాలా ఎక్కువగా కాలుస్తున్నారని. ఇప్పుడు 8th క్లాస్ చదివే పిల్లోడు కాలుస్తున్నాడు గంజాయి. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేస్తుందండి? చిన్న పిల్లలు వాళ్ళకేం తెలుసు? మీరు ఆపాలి కదా, పైనుంచి వచ్చే ఎగుమతిని ఆపాలి. ఎవడు సప్లై చేస్తున్నాడు ఆయన ఆపండి, పిల్లల్ని కాపాడండి. మళ్ళీ చూసుకుంటే ఇదే విషయంలో ఈ పక్క చూసుకుంటే రేషన్ డిపోల్లో క్యూ లైన్లో నుంచి ఉంటున్నారు, సర్వర్లు పనిచేయట్లేదు, ఫింగర్ ప్రింట్లు పట్టలేదు. మళ్ళీ పాత పద్ధతి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే చేశారని ప్రజలు మేము సర్వే చేసినా అదే రిపోర్ట్ వస్తుంది. ఎలా ఉంది? అది వాస్తవమేనండి. గంటలు వర్షంలో కూడా మేము రేషన్ షాపుల దగ్గర నుంచోవాలి. ఎందుకండి మాకు అంత బాధ? జగనన్న ఉన్నప్పుడు ఇంటికి వచ్చేది, అమ్మ ఈ పూట ఒక 20 మంది తీసుకోండి, సాయంత్రం ఒక 20 మంది తీసుకోండి అని చెప్పేవాళ్ళు. నిన్న రేషన్ షాప్ దగ్గర చాలామంది సర్వర్ పనిచేయక ఎంతమంది ఎంతసేపు నుంచున్నారో అవి వాళ్ళకే తెలిసి కూడా నోరు మెదపలేని ఇదిలో ఉన్నాం మనం. 2.0లో ఈసారి కార్యకర్తలకే పెద్దపీట, ఈసారి అన్యాయం జరగనేమో, నా దాకా రాని సమస్యలు కూడా నేను ఇప్పుడు పట్టించుకుంటున్నానని ప్రజాక్షేత్రంలో ఉంటున్నాడు ఆయన. మరి ఏంటి చంద్రబాబు నాయుడిని మరొకసారి నమ్మే పరిస్థితి ఉందా రాష్ట్ర ప్రజలు? అమరావతి రైతులు మోసపోయారుగా, మరొక 50,000 ఎకరాలు ఇవ్వమంటున్నారు. అసలు ఈసారి చంద్రన్న ప్రభుత్వం అయితే రాదండి. జగన్ 2.0 వచ్చాక ప్రతి ఒక్కరిని అడగండి, మేము చేసే సర్వేలు కానీ ఏమన్నా ఇంటి దగ్గరికి ప్రజల వద్దకే పాలన అన్నాడు. అదే మాట నిలబెట్టుకున్నాడు. 2.0లో ఇంకా బాగా చేసి ఇంకా తండ్రికి తగ్గ కొడుకుగా జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కరోనా టైంలో ఎవరండి 9 పథకాలు అమలు చేసింది చెప్పండి? ఇప్పుడు ఇచ్చిన పథకాలు నిలబెట్టుకోవట్లా. జగన్ కరోనా టైంలో కూడా ఇంటింటికి ప్రతి ఒక్క వాలంటరీ ఇంటికి వచ్చి అమ్మ మీకు ఎలా ఉంది, మీ ఇంట్లో మెడిసిన్ ఉందా లేదా, మీరు పలానా చోట పలానా రకంగా ఉండండి అన్నారు. ఇప్పుడు ఎవరు చెప్పారండి? ఇప్పుడు కరోనా వచ్చింది, 300 మంది కరోనాతో ఉన్నారు. ఏం చేస్తుంది ప్రభుత్వం? కనీసం జాగ్రత్తలు చెప్పారా?
దానికి తగ్గ నియమాలు ఏమన్నా చెప్పారా? మెడిసిన్ ఏమన్నా సప్లై ఉందా? ఏంటిది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రభుత్వం? ఇచ్చిన హామీలు నెరవేర్చండి, లేదు అంటే సీఎం పదవికి రాజీనామా చేసి జగన్కి సీట్ అప్పచెప్పండి. ఏదైంది చేతనైతే చేయడం లేదా దిగిపోవడం, అంతే, అంతకుమించి ఏమీ లేదు. జై జగన్. చూసుకున్నట్లయితే వెన్నుపోటు దినోత్సవానికి పేటెంట్ రైట్ చంద్రబాబు అనేది ప్రజలందరూ ఒప్పేసుకున్న మాట వాస్తవం. రోజు నిజంగా చూసుకుంటే వచ్చి ఇప్పటికి దగ్గర సంవత్సర పాలన, రేపు జూన్ 12కి చూసుకుంటే అట్టహాసంగా మహానాడు సభలు పెడుతున్నారు. జగన్ మీద అవాకులు చవాకులు తప్ప చేసిన సంక్షేమం ఏముంది? ఈరోజు వెన్నుపోటు దినం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా అధ్యక్షులు ఏదైతే ఆదేశించారో ఈ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుపేద, ప్రతి ఇంట్లో నుంచి ప్రతి కుటుంబం బయటకు వస్తుందంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు ఇవ్వకుండా దొడ్డిదారిని గెలిచిన ఈ కూటమి సర్కార్కి ప్రజలు సరైన గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారని తెలియజేస్తారు. చూసుకున్నట్లయితే సార్ అంతా తేలిపోయింది. సంవత్సర పరిపాలన, సంక్షేమం ఏమీ లేదు. ఊరికి అవాకులు చవాకులకి మహానాడు సభలు వచ్చాక నిర్వీర్యం చేసింది ఫస్ట్ చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ. అక్కడి నుంచి అన్ని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు. ప్రజలు నమ్మే అవకాశం లేదు. మరి ఏంటి ఈయన సంపద సృష్టించడానికి మార్గాలు చూపించమంటున్నాడు, కాసేపు చేతులు ఎత్తేసాను అంటున్నాడు. మరి ఎలా? ఏం సంపద సృష్టించారు? సంవత్సరం అయింది కదా, ఎంత సంపద సృష్టించారు? మా సంపద సృష్టిస్తే తల్లికి వందనం ఎక్కడికి వెళ్ళింది? సంపద సృష్టిస్తే ఈరోజు నిరుపేదకి వెళ్తున్నారు. ఇంటి డోన్ డెలివరీ ఇది ఎందుకు ఆపేసావు? వాలంటీర్ వ్యవస్థను ఎందుకు తీసేసావు? ఈరోజు అదే ఆ బండి మీద ఆధారపడిన యువతని ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తింటున్న అన్నం తింటున్న పొట్టను ఎందుకు కొట్టావు? ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చూస్తే అంత దారుణంగా ఉందంటే ఒకసారి వీళ్ళు చూడమని కొట్టాను. ఈరోజు ప్రయత్నించమని మీ మంత్రులు ఉన్నారు కదా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు పంపించమని గవర్నమెంట్ హాస్పిటల్కి ఎట్లా ఉండదు సార్ చూడమను. గడపకి వెళ్ళి వీళ్ళ పరిపాలన ఏంటో తెలుసుకోవచ్చు. మరి ఎందుకు భయపడుతున్నారు కార్యకర్తలు టీడీపీ? ఏం సంక్షేమ పథకాలు చేస్తే వెళ్ళొచ్చు, ఇలా సంక్షేమ పథకం చేశాను నాకు ఓటు ఏంటని అడగచ్చు. ఏ ధైర్యం ఏ మొఖం పెట్టుకుని వెళ్తారు? సంక్షేమ పథకాలు చేయలే. వైద్య ఆరోగ్య శాఖ అధ్యక్షుడిగా వైద్య ఆరోగ్య శాఖ లేచిపోయింది. పాతికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన 10 లక్షలు హెల్త్ కార్డులు లేచిపోయింది. ఈ బియ్యం బస్తాలు లేచిపోయింది. రేపొద్దు సచివాలయం వ్యవస్థ కూడా లేచిపోద్ది, దాని ఎటువంటి డౌట్ లేదు. ఇది పక్కా జరుగుతుంది, రాసి పెట్టుకోండి. మళ్ళీ అదే సచివాలయం ఎంప్లాయీస్ గారు రోడ్డు ఎక్కబోతున్నారు తరలా కూడా తెలియదు. అవినేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరగబోయే ఈ యొక్క వెన్నుపోటుకి ఎంతో మంది ప్రజలు వచ్చారు. నిజంగా చూసుకుంటే 12కి నిజంగా సంక్షేమ పథకాలు అందుతాయని నమ్ముతున్నారు. 12వ తారీఖు జీవితంలో మోసపోయామా అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గజ్జి దొంగ దగ్గర మోసపోయింది తప్ప ప్రజలు ఇంకెక్కడ మోసపోవాలి. ఏమేమి అంశాలు బాగున్నాయి, ఏమేమి నచ్చాయి? ఏమీ నచ్చట్లా, అందట్లేదు అసలు. ఏ పథకాలు ఏమి ఇవ్వట్లేదు అంటారా? ఆ బియ్యం ఒకటి ఇస్తున్నారు, ఇంకేమీ ఇవ్వట్లేదు. ఇబ్బందిగా ఉంటుందా? ఇప్పుడు బియ్యం కూడా ఉంటుంది డిపోల్లో తీసుకోవాలంటున్నారు. డిపోల్లోనే అక్కడికి వెళ్తేనేమో ముద్ర పడతలేదు అంటున్నారు. తమ్మేయండి అంటున్నారు కానీ అది గతంలో ఎలా ఉండేది? అది గతంలోనే బాగుంటాయి. అప్పుడు ఏంటంటే బయట ఉండేది సిగ్నల్ అందేది, తమ్మ కూడా పడేది. మరి ఇప్పుడు ఏమో లోపల ఇస్తానంటున్నారు, ఉగ్గా మగ్గాగా ఉంటుంది. అంతసేపు నుంచోవాలంటే ఇబ్బందే కదా. అసలు మాలాంటి వాళ్ళు నుంచోలేము కదా. ఇళ్ళకి వచ్చి ఇచ్చేయన్నీ తీసేశారు, ఇప్పుడు ఇబ్బంది పడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అందరికీ ఆలోచించి అన్ని ఇచ్చేవాడు. అవును, ఇళ్ళకి వచ్చి అన్ని సౌకర్యం అందే శుభ్రంగాను. పెన్షన్లు ఇవ్వటానికి కానీ, మరి సరుకులు ఇవ్వటానికి కానీ అన్నిటి కూడా బాగా అందేయి. మరి ఇప్పుడు ఏమంటారు ఈయన? మరి ఏం నెక్స్ట్ టైం గెలుస్తాడా చంద్రబాబు? మరి మళ్ళీ ఇంకోసారి ఏది మన జగన్ గారు గెలిస్తేనే మనకి అన్నిటికీ బాగుంటుంది. మరి ఎలా ఉంది? కరెంటు బిల్లులు కూడా పెరిగిపోతున్నాయి. కరెంటు బిల్లులు కూడా పెరుగుతున్నాయి, ఇంటి పన్నులు పెరుగుతున్నాయి. డబ్బులు ఇవ్వాలి, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంతవరకు పడలేదు. మనవరాలు డబ్బులు పడాలి, అది పడలేదు. అయ్యే పడలేదు. అన్నిటికీ కూడా ఇదే. మరి ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారు. ముందు మరి ఏమంటారు? ఏం చెబుతారు చంద్రబాబు గారు? ఏం చెబుతాము, ఆ ప్రభుత్వమే కావాలని చెబుతాము. ఇది నచ్చలేదు అయితే? ఇది నచ్చవా. ఓట్ల వ్యవస్థ కూడా బాగుందో బాగాలేదు, అది ఏం చేయట్లేదు. అవును. మరేంటి మొన్న కడపలో మహానాడు సభలు పెట్టాడు, ఊరిలో జగన్ తిడతానికి తప్ప అక్కడ ఏం చేసింది ఉందా? ఏమీ లేదు. ఇక జగన్ గారిని తిట్టమే, మంచి పనులు చేశాడని ఆ మంచి పనులు చేయకూడదని.
అటు ఎక్కడో మహారాష్ట్రకి వెళ్ళాము అన్నీ ఇస్తున్నాడంట, ఇక్కడ మాత్రం ఏమి మహారాష్ట్రలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఇస్తారా వీళ్ళు? ఆ, ఇస్తారా? వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేయాల్సిందే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.